ఇది మొత్తం చేసినారు రాజకాలంలో దాన్ని మన సార్ అడవిలో పడి నీళ్ళంతా గంటలకు వస్తున్నాయి సార్ అవి అది హైవే వాళ్ళు నుంచి మన కాలు సెపరేట్ చేయించిన ఈ వీకోటలు బైరుడు బొల్లలు అంటారు మన గట్టాలలో చెరువు ఆనుకొని కట్ట ఆనుకొని కొంతమంది మన వాళ్ళు ఎత్తుకున్నారు. ఎత్తుకున్నా చెరువు లోతు అవుతుంది, నీళ్ళు నిలుస్తాయి, వారం పట్టి ఎత్తుకున్నారు. అది కూడా మనకు ఉపయోగమైన గమ్మున ఉంటాం కొంతవరకు చూసేసి ఉన్నట్టు. అంతేగాని చెరువు ఇసి పెట్టేసి శ్మశానాలు వేసి వాటి క్లీనింగ్లు కూడా వచ్చేస్తే ఎట్లా సార్ వర్షాకాలం వచ్చింది మనకి గంటా ఊరు చెరువు ఉంది చూడు, ఈ టౌన్లో గంటా ఊరు చెరువు అనేది ఉంది. ఆ చెరువుకు సప్లై ఛానల్ బేసిక్గా అడవుల నుంచి సప్లై ఛానల్ వస్తుంది. దాన్ని ఇమీడియట్గా చూసి చెప్పి నాకు చెప్పు డబ్బులు ఎట్లా దీంట్లో ఉండే దాంట్లో పెట్టేశాను, నాకు ఎస్టిమేట్ వేసి ఎంత అవుతుంది చెప్పు. దాంట్లో ఏదైతే ఉంది ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పుడు నాకు చెప్తే ఇమీడియట్గా బండ్లు పెట్టేయమంటాను కదా లోపల వదిలేసిన మన తిరుపతి చెప్పాలి కదా వచ్చి మొత్తం కూడా ఇస్తాము. నువ్వే చూడాలి శ్మశానాలు కూడా కొడుతున్నారు. అంటే చెరువులు లోడుకు వచ్చేస్తే సస్తారు, చెరువులో అయినా మనకు నీళ్ళు నిలుస్తాయి, లేకపోతే పొడి అనుకుంటాం. పక్కకు వచ్చి శ్మశానాలు అంతా లోడేస్తే ఎట్లా కొంచెం స్ట్రిక్ట్గా తీసుకొచ్చి ఆ శ్మశానాలు తీసేటటువంటి ఒప్పుకో. ఏదైనా మీరు కంప్లైంట్ చేస్తే రైతులు కంప్లైంట్ చేస్తారు, చేస్తే ఇమీడియట్గా తీసుకొచ్చి